హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చిన్నదాని బ్లాగ్స్. ఈ వీడియోలో మనం సింపుల్ ఇంట్రెస్ట్ కాన్సెప్ట్ నేర్చుకుందాం. అలాగే ఒక 4 to 5 ప్రాబ్లమ్స్ చేద్దామండి. మోడల్ కో ప్రాబ్లం సింపుల్ ఇంట్రెస్ట్లో చేద్దాం. మనకు సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ నుంచి 1 మార్క్ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఫస్ట్ మనం సింపుల్ ఇంట్రెస్ట్ చేద్దాం. సింపుల్గానే ఉంటుంది. సింపుల్ ఇంట్రెస్ట్కి మనకి ఒకటే ఒక ఫార్ములా అండి. ఆ సింపుల్ ఇంట్రెస్ట్కి ఫార్ములా ఏంటంటే P into T into R by 100, PTR by 100. సో ఆర్ అనేది పర్సంటేజ్ కాబట్టి పర్సంటేజ్ అని రాయకుండా బై 100 వేస్తామండి. ఇది మామూలుగా అయితే P ఇంటూ T ఇంటూ ఆర్. ఓకే, బట్ ఆర్ అనేది పర్సంటేజ్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది పర్సంటేజ్ కాబట్టి బై 100 వేస్తాం. నార్మల్గా సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏంటంటే పీటీఆర్ బై 100. ఓకే, ఇందులో P అంటే ఏంటంటే ప్రిన్సిపల్, అసలు. టీ అంటే టైం, అది మంత్స్లో ఉండొచ్చు, ఇయర్స్లో ఉండొచ్చు. ఆర్ అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఎప్పుడైనా పర్ యానంకే ఉంటుందండి, పర్ ఇయర్. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది పర్ ఇయర్కి ఉంటుంది. టైం అనేది ఇయర్స్లోనే ఉంటుంది. ఓకేనా. ఐ అంటే ఇంట్రెస్ట్ వస్తుంది. అమౌంట్ అంటే ఇక్కడ అమౌంట్ అంటే ఏంటంటే మనం ఇచ్చిన అసలు ప్లస్ వడ్డీ, అసలు ప్లస్ వడ్డీని కలిపి అమౌంట్ అంటారు అండి. అమౌంట్ ఈక్వల్స్ టు ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ని అమౌంట్ అంటాం. ఓకే, మనకి నార్మల్గా ప్రాబ్లం అనేది మంత్స్, ఇయర్స్కే ఇస్తారండి మ్యాక్సిమం. లేదు సమ్ డేట్ నుంచి సమ్ డేట్ ఇచ్చారంటే అది ఖచ్చితంగా 73 డేస్ కానీ 146 డేస్ కానీ ఉంటుంది. 73 డేస్ ఎందుకు ఇస్తారంటే ఇయర్లో 1/5ని 73 డేస్ అనేది ఒక సంవత్సరంలో 1/5 అవుతుంది కాబట్టి అది 73 డేస్ అలా ఇస్తారు. 146 అనేది 2/5 ఆఫ్ 1 ఇయర్ అవుతుందండి. సో అందుకే అలా ఇస్తారు. ఇప్పుడు మనం సింపుల్ ఇంట్రెస్ట్కి ఫార్ములా పీటీఆర్ బై 100 అనుకున్నాం కదా. సో ఇప్పుడు మనకి ఇంట్రెస్ట్ అడగరు కదండి. ఒక్కోసారి అసలు అడుగుతాడు, ఒక్కోసారి టైం అడుగుతాడు, ఒక్కోసారి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా అడుగుతాడు. సో అలా అడిగినప్పుడు ఫార్ములాస్ ఏంటంటే ఈ ఫార్ములా నుంచి మనం ఆ ఫార్ములాస్ డిరైవ్ చేసుకుంటాం. అది ఎలా అంటే టైం అడిగాడు అనుకోండి, ఇక్కడున్న పీని ఆర్ని అవతల పంపించేస్తాం. సో ఇక్కడ మల్టిప్లై చేస్తుంది కాబట్టి యువతలకు వచ్చేసి డివైడ్ చేస్తుంది. సో ఇక్కడ చూడండి, టైం ఈక్వల్స్ టు ఐ ఇంటూ 100 పీ ఇంటూ ఆర్. సో ఫార్ములా, టైంకి ఫార్ములా ఏంటంటే టైం కనుక్కోవడానికి ఇంట్రెస్ట్ ఇంటూ 100 బై పీ ఇంటూ ఆర్. ఓకే, అదే పీ అడిగాడు అనుకోండి ఐ ఇంటూ 100 బై టీ ఇంటూ ఆర్. ఆర్ అడిగారు అనుకోండి ఐ ఇంటూ 100 బై పీ ఇంటూ టీ ఆర్ ఎన్. ఎంతో కూడా నెంబర్ ఆఫ్ ఇయర్స్ అనేది ఎంతో కూడా చూసిస్తామండి టైం అనేది. సో నేను అందుకే అలా స్లాష్ పెట్టి అలా రాశాను. టీ అన్నా ఎన్ అన్నా ఒకటే. ఓకేనా. ఇప్పుడు వీటి మీద కొన్ని సమ్స్ చూద్దామండి. ఓకేనా, మోడల్ కోసం చూద్దాం. ఐ కనుక్కోవడం మీద ఒకటి, టీ కనుక్కోవడం మీద పిఆర్, ఇలా ఏ కనుక్కోవడం మీద ఒకటి. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క మోడల్ ప్రాబ్లం చూద్దాం. ఓకే, ఈ ప్రాబ్లం చూడండి. అసలు 2800, 4% చొప్పున 5 సంవత్సరాలకు వడ్డీ ఎంత, సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అని అడుగుతున్నారండి. మనకు ఫార్ములా తెలుసు కదండి. సో ఇప్పుడు మనం ఫార్ములా వేసుకొని చేద్దాం. ఇదే కదండి ప్రాబ్లం. పి ఈక్వల్స్ టు 2800, ఆర్ ఈక్వల్స్ టు 4%, టీ ఈక్వల్స్ టు 5 సంవత్సరాలు. మనకి ఇది పర్ యానం అండి. ఎప్పుడైనా పర్ యానం అంటే ఒక సంవత్సరానికి వడ్డీ రేట్ అనేది ఒక సంవత్సరానికి ఇస్తారు. మనం పీటీఆర్ బై 100 అయినా వేసుకొని చేయొచ్చు. ఇది ఒకటి ఉంది. ఇంకొక మోడల్ కూడా ఉందండి. డైరెక్ట్ ఇప్పుడు ఇయర్కి 4% అంటే 5 ఇయర్స్కి ఎంత అండి, 4 5 20, 20%. ఓకే, 20%. ఈ 20%ని డైరెక్ట్ ప్రిన్సిపల్ మీద కూడా అప్లై చేయొచ్చు. సో రెండు చూద్దాం. చూడండి, ఇప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్ అంటే పీటీఆర్ బై 100. ఓకే, ఇందులో పి ఏంటండి 2800 ఇంటూ 4 ఇంటూ 5 బై 100. బై 100 ఎందుకు వేసానండి, 4% కాబట్టి బై 100. 2 zeros క్యాన్సిల్. ఓకే, ఇప్పుడు 28 ఇంటూ 4 ఇంటూ 5. సో 20 ఇంటూ 28. ఓకే, 560 అవుతుందండి ఇది. ఓకే, ఇది ఒక మోడల్. ఇది ఫార్ములా వేసి, లేదంటే ఇంకొక షార్ట్ కట్ పద్ధతి ఏంటంటే
1 ఇయర్కి 4% అంటే 5 ఇయర్స్కి 4% ఇంటూ 5 ఇయర్స్ 20% అవుతుంది. ఈ 28,000 ఇంటూ 20%, 0 0 క్యాన్సిల్, 2 2 2 2 16, 2 2 4 1 ఉంటుంది 5. ఇది సేమే కదండి, ఇలాగైనా చేయొచ్చు. సో నేను ఇప్పుడు మీకు టూ మోడల్స్ చెప్పానండి. ఒకటి ఫార్ములా చేసే పద్ధతి చెప్పాను, ఇంకోటి షార్ట్ కట్ చెప్పాను. ఓకే, ఈ రెండిట్లో ఏ మెథడ్ అయినా యూజ్ చేసుకొని మనం అనేది సమ్ అనేది చేయొచ్చు. ఓకే, మీకు ఏది ఈజీగా అనిపిస్తే అది చేయండి. ఓకే, ఇది చూడండి, ఇది అమౌంట్ కనుక్కోమన్నారు. అశోక్ 200 రూపాయలు ఒక ఫైనాన్స్ కంపెనీలో 12% వడ్డీ చొప్పున 2 సంవత్సరాలకు గాను డిపాజిట్ చేశాడు. అయితే 2 సంవత్సరాల తర్వాత అశోక్కి ఎంత వడ్డీ లభిస్తుంది? వడ్డీతో కలిపి మొత్తం ఎంత లభిస్తుంది, అమౌంట్ ఎంత అని అడుగుతున్నారు. అమౌంట్ అంటే ఏంటంటే మొత్తం వడ్డీ ప్లస్ ప్రిన్సిపల్ ప్లస్ వడ్డీ, మొత్తం అసలు ప్లస్ వడ్డీ. ఓకే, ఈ సమ్ చేద్దాం. ఇది కూడా మనం టూ వేస్లో చేయొచ్చండి. ఒకటేమో PTR/100 చేయొచ్చు, ఆర్ షార్ట్ కట్లో కూడా చేయొచ్చు. ఓకే, షార్ట్ కట్ చూడండి, 200 ఇంటూ 12 ఇంటూ 2/100, 2 zeros 2 zeros క్యాన్సిల్. ఓకే, 12 ఇంటూ 4, 2 2 4. ఓకే, 4 2 8, 4 1 4. ఇంట్రెస్ట్ అనేది మనకి 48 రూపీస్ వస్తుందండి. 48 రూపీస్ అనేది ఇంట్రెస్ట్ అయినప్పుడు, కానీ మనం అమౌంట్ కనుక్కోవాలి కదండి. అమౌంట్ అంటే ఏంటి, ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ కదా. సో మన ప్రిన్సిపల్ ఎంత, 200 ప్లస్ 48, అమౌంట్ ఎంత అండి, 248. ఓకే, ఇది అనేది అమౌంట్ అవుతుంది, ఇది ఇంట్రెస్ట్ మాత్రమే అవుతుంది. ప్రిన్సిపల్ అంటే ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ అనేది అమౌంట్ అవుతుంది. ఓకేనా, ఈ షార్ట్కట్లో చూద్దాం. ఇప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అండి, పర్ యానంకి 12% ఇంటూ 2 years 24% అవుతుంది. ఓకే, 200 ఇంటూ 24/100, 2 zeros 2 zeros క్యాన్సిల్, 24 ఇంటూ 2 ఎంత అండి, 48. సో దీనికి కూడా మనం 200 యాడ్ చేసుకుంటే ప్రిన్సిపల్, ఇది ఇంట్రెస్ట్. సో మొత్తం అమౌంట్ అవుతుంది 248 అనేది మనకి అమౌంట్ అవుతుంది. ఓకే, ఇది అమౌంట్ అండి. ఇప్పుడు మనం ఇక్కడ ఇంట్రెస్ట్ కనుక్కుందాం, అమౌంట్ కనుక్కుందాం. ఇంట్రెస్ట్ కనుక్కుందాం, అమౌంట్ కనుక్కుందాం అండి. ఇంకా PRT ఇవి ఇస్తే ఎలా కనుక్కోవాలో చూద్దాం. ఓకే, ఈ క్వశ్చన్ చూడండి, ఇక్కడ టైం కనుక్కోమన్నారు. ఒక మొత్తం 12% ఒక అమౌంట్ ఇచ్చారు, మనకు అది చెప్పలేదు. 12% వడ్డీ చొప్పున ఎన్ని సంవత్సరాల్లో రెట్టింపు అవుతుంది అన్నారు. ఓకే, 1 yearకి 12% అంటే మనం 12% అనేది 1 రూపీకి 12%, 100కి 12% అనుకుంటే అది 100 ఎప్పుడు అవుతుందండి, అది ఎన్ని రోజులు అవుతుందో మనకు కనుక్కోమన్నారు. సో ఈ ప్రాబ్లం మనం ఎలా చేయాలో చూద్దాం. దీంట్లో మనం టైం కనుక్కోమన్నారు కదండి. సో మనకి ప్రిన్సిపల్ అనేది ఎంత అయినా, సో నేను 100 అనుకుంటున్నాను. 100 మీద 12% అంటే ఎంత అండి, 12 రూపీస్. 1 yearకి 12% అయితే 1 yearకి 12% 12 రూపీస్ అయితే మనకి 100 రూపీస్ అవ్వాలి. రెట్టింపు అంటే 100కి రెట్టింపు అవ్వాలి కదండి. రెట్టింపు 100 అవ్వాలంటే ఎన్ని ఇయర్స్ పడుతుంది? సో 100 ఇంటూ 1/12, 2 6 2 6 2 5 10. ఓకే, 2 3 25, 25 డివైడెడ్ బై 3, 3 24. ఓకే, ఒకటి ఉంటుంది, పాయింట్ పెట్టుకుంటే 1/3 అని కదండి. 1/3 మనం పాయింట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. బ్యాలెన్స్ ఎంత అండి, 8 ఇంటూ 1/3 అవుతుంది. ఈ 3ని మనం టైంలో చెప్పాలి. ఇక్కడ 8 years వచ్చేసింది మనకి. 8 years ఇంటూ 12 monthsే కదండి ఇయర్కి. సో 4 months. ఓకే, 8 years 4 months అవుతుందండి. ఓకే, ఇక్కడ చూడండి, ఒక మొత్తంపై 12% వడ్డీ చొప్పున 2 సంవత్సరాలు మరియు 4 సంవత్సరాలకు లభించే వడ్డీల మధ్య వ్యత్యాసం 864 రూపాయలు అయినా ఆ మొత్తం ఎంత? ఇప్పుడు ఇక్కడ ఏం చెప్పారంటే మనకి ఇక్కడ ప్రిన్సిపల్ కనుక్కోవాలండి, అసలు కనుక్కోవాలి. అసల్లో
12%కి వడ్డీకి ఇచ్చారు. అది 2 సంవత్సరాలకి 4 సంవత్సరాలకి మధ్య డిఫరెన్స్ అనేది అంటే 2 సంవత్సరాల డిఫరెన్స్ అనేది రూ. 864 అంట. ఆ అమౌంట్ ఎంత అసలు దాని ఈ వడ్డీ వచ్చి అసలు ఎంత కనుక్కోమంటున్నారు మనల్ని. ఒక్కటండి ఇక్కడ ఒక పాయింట్ చెప్పాలి మీకు. మనం సింపుల్ ఇంట్రెస్ట్‌లో ఎవ్రీ ఇయర్ సింపుల్ ఇంట్రెస్ట్ అనేది సేమ్‌గా ఉంటుందండి. సింపుల్ ఇంట్రెస్ట్ అనేది ఏమీ మారదు. మనకి 1 ఇయర్ ఇప్పుడు 1 ఇయర్‌కి మనకి 200 వచ్చిందనుకోండి, నెక్స్ట్ ఇయర్ కూడా 200 వస్తుంది. మళ్ళీ కాంపౌండ్ ఇంట్రెస్ట్‌లో అయితే చేంజ్ అవుతుందండి. సింపుల్ ఇంట్రెస్ట్‌లో మాత్రం ఎటువంటి చేంజ్ ఉండదు. ఓకే. సో దానికోసం నేను సింపుల్గా ఏం చేస్తానంటే ఇక్కడ ఎవ్రీ ఇయర్ చేంజ్ అవ్వదన్నప్పుడు మనం 2 ఇయర్స్ కనుక్కొని మళ్ళీ 4 ఇయర్స్ కనుక్కొని డిఫరెన్స్ చేసి అలా ఎందుకు కనుక్కోవాలండి. మనం ఒక 2 ఇయర్స్ మీదే ఇక్కడ నేను ఆప్షన్ పద్ధతి యూజ్ చేస్తానండి. మనం ఇక్కడ ఆప్షన్ పద్ధతి ఫార్ములా చేసేదానికంటే ఆప్షన్స్ యూజ్ చేసుకుంటే ఈజీగా వచ్చేస్తుందండి ఈ ప్రాబ్లం. సో నేను ఆప్షన్స్ యూజ్ చేస్తాను. ఇక్కడ మనకి 2 ఇయర్స్కి ఇది కదండి ఇంట్రెస్ట్. సో 1 ఇయర్కి ఇంట్రెస్ట్ ఎంత అంటే డివైడెడ్ బై 2 ఇయర్స్ సరిపోతుంది కదండి. ఇది 4 ఇయర్స్కి 2 ఇయర్స్కి డిఫరెన్స్ ఇది అన్నప్పుడు 2 ఇయర్స్ ఇంట్రెస్ట్ ఇది అన్నప్పుడు మనకి 1 ఇయర్ ఎంత అవుతుందండి. దీంట్లో ఆఫ్ ఎంత అని 432 రూపీస్ అవుతుంది. 4 దీన్ని ఆఫ్ 2 వేస్తే 432 రూపాయలు అనేది పర్ ఇయర్ ఇంట్రెస్ట్ అవుతుంది. ఓకే, ఇది ఇంట్రెస్ట్. ఇక్కడున్న ఆప్షన్స్లో మనకి ఇక్కడున్న ఆప్షన్స్లో ఆ ఇంట్రెస్ట్ ఏ ఆప్షన్ ద్వారా వస్తే అది మనకి ఆప్షన్ అయిపోతుంది కదండి. సో సింపుల్గా చూడండి, ఇది 25 into 12%, 2 zeros క్యాన్సిల్ కదా, 2 5 10 అవుతుంది. సో మనకి ఫస్ట్ రావాల్సింది ఏంటంటే 4 రావాలి, 2 రావాలి మన ఆప్షన్లో. సో ఇది కాదు, ఇక్కడ 0 క్యాన్సిల్ అవుతుంది, ఒక 0 క్యాన్సిల్ అవుతుంది, ఒక 0 ఉంటుంది, 2 5 10 0 వస్తుంది. సో ఇది కూడా కాదు. ఇది చూడండి, 2 zeros క్యాన్సిల్ అవుతాయి, 2 6 12, సో 2 వస్తుంది. మనకి ఇది ఆప్షన్ అవ్వడానికి ఛాన్స్ ఉంది, ఈ ఆప్షన్ అవ్వడానికి. ఇది కూడా చెక్ చేద్దాం. 2 4 8 8 వస్తుంది. ఫస్ట్ నెంబర్ అనేది 8 వస్తుంది. సో మనకు కాదు. సో మన అమౌంట్ అనేది ఇది, మన ప్రిన్సిపల్ అమౌంట్ అనేది ఇది అవుతుంది. మీకు చేసి చూపిస్తాను. ఫస్ట్ మనం ఆప్షన్ ఏ చెక్ చేద్దాం. 2500 ఉంది. సో 12% 1 ఇయరే కదండి. సో 12% ఇంటూ 1, 2 2 జీరో క్యాన్సిల్, 2 5 10, 2 4 5, ఇక్కడ 50 అవుతుంది. సో మనకి ఇది ఆన్సర్ కాదు. ఇప్పుడు మనం 3600 మన ఆన్సర్ కదండి, మన ఆప్షన్ మనం అనుకున్నది. ఇదే చూద్దాం. 2 6 12, 6 7, ఇటు క్యాన్సిల్, ఇక్కడ 1 6 1 6 3, ఓకే, 2 13 432. సో 1 ఇయర్ కనుక్కున్నాం కదండి మనం. ఇంటూ 2 చేస్తే ఇది 2 ఇయర్స్కి అవుతుంది. సో ఇక్కడ మనం ప్రిన్సిపల్ ఏంటంటే ప్రిన్సిపల్ అమౌంట్ అనేది 3600 మన ప్రిన్సిపల్ అమౌంట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు వరకు మనం ఇంట్రెస్ట్ కనుక్కున్నాం, అమౌంట్ కనుక్కున్నాం, ప్రిన్సిపల్ కూడా కనుక్కుందామండి. ఓకే, దీనికి షార్ట్ కట్ చెప్పాను, ఈ రెండింటికి షార్ట్ కట్స్ చెప్పాను. ఇక్కడ మనం ప్రిన్సిపల్ కనుక్కున్నాం. ఇప్పుడు రేట్ ఆఫ్ టైం కూడా కనుక్కున్నాం కదండి. ఇక్కడ టైం కూడా కనుక్కున్నాం అంటే మనం ప్రిన్సిపల్ కనుక్కున్నాం, టైం కనుక్కున్నాం, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఒక్కటి కనుక్కోవాలి. ఓకే, ఇది చూడండి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మీద ప్రాబ్లం. బి వద్ద 500 రూపాయలు అప్పుగా తీసుకొని 4 సంవత్సరాల తర్వాత బికు 600 రూపాయలు చెల్లించిన వడ్డీ రేటు ఎంత? ఓకే, ఇక్కడ చూడండి, ప్రిన్సిపల్ ఏమో 500, అమౌంట్ 600. అంటే ఈ రెండింటి మధ్య డిఫరెన్సే కదండి మనకి ఇంట్రెస్ట్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఎంత? 100 రూపీస్ ఇంట్రెస్ట్ అవుతుంది. ఓకే, ఇది 4 ఇయర్స్ ఇంట్రెస్ట్. 4 ఇయర్స్కి మనకి 1 ఇయర్కి ఎంత అండి? 25 రూపీస్. ఓకే, 1 ఇయర్కి ఇంట్రెస్ట్ 25 రూపీస్. మనం ఇప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలి. ఫార్ములా వేసైనా కనుక్కోవచ్చు అండి. PTR/100 = సింపుల్ ఇంట్రెస్ట్ అని. సో ఇలా వేస్తే మనకి ఇంట్రెస్ట్ ఇంటూ 100/P × T రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది.
ఇంట్రెస్ట్ ఎంత ఉంది 25 ఇంటూ 100 బై 500 ఇంటూ టీ 4 2 జీరోస్ క్యాన్సిల్ 5 5 25 5/4 ఓకే 5/4 ఇంటూ 100 రేట్ కదండి 100 వస్తుంది 5 రోజుల 5 రోజుల 8 5 4 20 సారీ అండి ఇక్కడ 4 ఇయర్స్ కాదు మనం 1 ఇయర్కే కదండి ఇంట్రెస్ట్ ఒకవేళ 4 ఇయర్స్కి చేసేటట్టయితే 100 వేసుకోవాలి చూడండి ఇప్పుడు మనం 4 ఇయర్స్ చేస్తుంటే ఎంత అని మనకి 100 ఇంటూ 100 బై 500 ఇంటూ 4 ఇలా వేసుకోవాలండి 2 జీరోస్ క్యాన్సిల్ 5 రోజుల 10 20 ఉంటుంది 4 5 20 సో 5%. లేదు మనం 1 ఇయర్కి 25 రూపీస్ వేసి చేసామనుకోండి అప్పుడు మనం ఇక్కడ ఇంటూ 500 ఇంటూ 1 సో 5 ఈ 2 జీరోస్ క్యాన్సిల్ 5 1 5 5 సో 5%. ఓకే ఇది ఫార్ములా వేసి చేసే పద్ధతి అండి ఓకేనా. లేదు ఇలా కాదనుకుంటే ఇప్పుడు చూడండి 25 ఇంటూ ఇది 1 ఇయర్ కదండి 1 ఇయర్కి 25 రూపీస్ 500కి ఓకే. ఫార్ములా వేసి చేస్తే బెటర్లేండి షార్ట్ కట్లు మళ్ళీ గుర్తుండకపోవచ్చు. ఇది ఫార్ములా వేసి ఈ మోడల్లో చేయండి ఈజీగానే వచ్చేస్తుంది ఓకే. లేదంటే ఇంకా సింపుల్గా మీకు ఇలా కాల్కులేషన్ కొంచెం కష్టంగా అనిపించాయి అనుకోండి మనకి ఇక్కడ ప్రిన్సిపల్ అమౌంట్ ఇచ్చారు కదండి ప్రిన్సిపల్ అమౌంట్ ఆప్షన్ వెరిఫికేషన్ పద్ధతి కూడా చేయొచ్చు. సో ఈ అమౌంట్ మీద ఈ పర్సంటేజ్ వేస్తే మనకి 100 వస్తే అదే ఆప్షన్ అవుతుంది కదండి. చూడండి 500 ఇంటూ ఇక్కడ నేను 4% వేసుకుంటున్నాను చూడండి 4 సో క్యాన్సిల్ 4 5 20 20 రూపీస్ మనకి కావాల్సింది ఏంటండి 25 రూపీస్. సో మనకి 4 అంటే 5 అవుతుంది కదండి 500 ఇంటూ 5% 5 5 25 అవుతుంది. సో ఇదే మనకి ఆన్సర్ ఓకేనా. మనం అన్నీ ఫైండ్ అవుట్ ఇప్పటి వరకు మనం అన్నీ కనుక్కున్నామండి. పీ కనుక్కున్నాం, ఏ కనుక్కున్నాం, ఆర్ కనుక్కున్నాం, టీ కనుక్కున్నాం, సింపుల్ ఇంట్రెస్ట్ కూడా కనుక్కున్నామండి. అంటే మనకి PTR/100లో ఉన్న అన్నీ మనం కనుక్కున్నాం. ఎక్స్ట్రా ఏ కూడా కనుక్కున్నామండి ఓకేనా. సో ఇంతటితో మనకి సింపుల్ ఇంట్రెస్ట్ అనేది కంప్లీట్ అవుతుందండి. చాప్టర్ అనేది మరొక సమ్ చేశాను. ఇంకా కొన్ని సమ్స్ ఉన్నాయి మీకు కావాలంటే కామెంట్ చేసి చెప్పండి. నేను మిగిలిన ఇంకొక పార్ట్ 2 అనేది పోస్ట్ చేస్తాను ఓకేనా. మీకు నేను నోట్స్ అనేది టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తానండి ఓకేనా. ఇవి కొంచెం డిఫరెంట్ సమ్స్ వీటి ఎక్స్ప్లెనేషన్ కావాలి అనుకుంటే మీరు నాకు కామెంట్ చేసి చెప్పండి. అంటే కొంచెం డిఫరెంట్గా ఉంటాయి కదా అవి. సో నేను ఇవి టెలిగ్రామ్లో ఈ నోట్స్ అనేది మీకు నేను టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తాను. టెలిగ్రామ్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుందండి ఒకసారి చెక్ చేయండి ఓకే.